నల్గొండ జిల్లా ఆంధ్ర నుండి గుజరాత్ కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి పోలీసులు పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన ప్రధాన నిందితుడు శ్రీనివాస్ అక్కడి రేషన్ బియ్యం లబ్ధిదారుల నుండి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరలకు విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వెల్లడించారు. జార్ఖండ్ నుంచి వెళ్ళేది పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి అది పీడిఎస్ రైస్ గా గుర్తించిన తర్వాత దాని మీద పూర్తి విచారణ చేస్తే శ్రీనివాస్ అనేటటువంటి అక్కడ సేకరించినటువంటి బియ్యం ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో ఆ రైస్ ని తర్వాత గతంలో మన వాడ నుంచి తీసుకున్నటువంటి కొత్త రైస్ ని కలిపి 11 రూపాయలకి కిలో చొప్పున కొని దాన్ని గుజరాత్ జార్ఖండ్ ఏరియాలకి 35 రూపీస్ చొప్పున మార్కెట్ పంపించడం జరుగుతుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతూ ఉంటుంది. దీంట్లో వీళ్ళందరూ ఒక టీమ్ గా ఏర్పడి శ్రీనివాస్, సుబ్బారావు, మహేష్ అండ్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఈ శ్రీనివాస్ ఉన్నటువంటి సుబ్బారావు ఉన్నటువంటి వెహికల్స్ ద్వారా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాన్ని నుంచి రైస్ తీసుకొచ్చి ఈడిఎస్ రైస్ దాన్ని అక్కడ స్టోర్ చేసి దాన్ని తర్వాత పాలిష్ చేసి దాన్ని బయట రాష్ట్రాలకి వాడపల్లి చెక్ పోస్ట్ మీదుగా ఇక్కడి నుంచి పంపడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటికి కూడా ఈ బిజినెస్ అంతా ప్రమోట్ చేసేది వీళ్ళకి పార్టీలు మాట్లాడి పంపించేది వాసు దీంట్లో. అదేవిధంగా ఈ మహేష్ అనేటటువంటి వ్యక్తికి వీళ్ళు నెలకు 3 లక్షల రూపాయల జీతంలాగా ఇచ్చి దీన్ని ఈ బార్డర్ చెక్ పోస్ట్ దాటించడానికి మహేష్ ఒక ఎస్కార్ట్ లాగా వీళ్ళకి ఇక్కడ చూసినాక వీళ్ళకి ఎవరు ఇబ్బంది ఉన్నా నేను చూసుకుంటా అనేటటువంటి నిబంధనలు మహేష్ అనే వ్యక్తి వ్యవహరిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ శ్రీనివాస్ ఏమో సుబ్బారావు తరఫున ఇల్లు నడపడం, దాన్ని ప్రాసెస్ చేయడం, రైస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అసలు సుబ్బారావు గారి రైస్ మిల్లు ఈ సుబ్బారావు ఎక్కడైనా కేసులో తన పేరు రాబోదని చెప్పి శ్రీనివాసరావు బినామీ నడుపుతాము. సో ఇట్లా వీళ్ళు మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నెలకు ఒక 5-6 రోజులు పంపిస్తున్నట్టు తెలిసింది. వాళ్ళు ఏ వెహికల్స్ దీంట్లో పంపడానికి వాడారు అనేది ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి కెమెరా ద్వారా గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ఉన్న నలుగురిని కూడా వాడపల్లి ఎస్ఐ గారు శ్రీకాంత్ రెడ్డి అండ్ ఎస్ఐ నరేష్ వీళ్ళ సహాయంతో ఈ నలుగురిని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు నలుగురు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇంకా కొంత దీనిలో మేము ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము చాలా క్లియర్ గా ఉన్నాం ఈ విషయంలో. పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్, సేల్, పర్చేజ్ ఇది ఏది కూడా నడవడానికి లేదు. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా, దీంట్లో ఈ బిజినెస్ ఎవరు ప్రమోట్ చేసినా, దీంట్లో ఎవరైనా దీంట్లో పార్టీ అయినా వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా తీవ్రమైన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద అఫెన్స్ గ్రావిటీని బట్టి అదేవిధంగా వాళ్ళు రిపీటెడ్ అఫెండర్ అయితే వాళ్ళ మీద పీడియా కూడా పెట్టారు. అన్ని విధాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మాకు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం శ్రీనివాసరావు, సుబ్బారావు మీద ఆంధ్రలో గుంటూరు ఏరియాలో పీడిఎస్ రైస్కి సంబంధించి కేసు ఉన్నాయి. మిగతా వాళ్ళని వెరిఫై చేస్తాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలంగాణ నుంచి వీళ్ళు రైస్ ఏం తీసుకోలేదు. గతంలో ఒక 3-4 months క్రితం తీసుకున్నటువంటి రైస్ దీంట్లో కలిపి అది పాలిష్ చేసి పంపడం జరుగుతాం. ప్రస్తుతానికి మన దగ్గర నుంచి రైస్ సప్లై ఏం లేదు.